సో వెల్కమ్ టు ద ఎపిసోడ్ 1 ఆఫ్ ఎన్ఐటిఎన్ ఆటోమేషన్ సిరీస్ మామ. సో ఈరోజు మనం ఎన్ఐటిఎన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ద ఫ్యూచర్ ఆఫ్ ఆటోమేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సీరీస్‌లో ఈ సీరీస్ ఎండ్ అయ్యే వరకు మీకు ఒక ఫుల్ ఆటోమేషన్ ఇంజినీరింగ్ అనేది కాన్సెప్ట్స్ అనేది బాగా క్లియర్‌గా అర్థమవుతాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఆటోమేషన్ అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అండ్ డిఫికల్ట్‌గా ఉంటాయనుకుంటారు. సో బట్ యాక్చువల్‌గా మామ ఆటోమేషన్ అనేది చాలా ఈజీ అండ్ చాలా అఫోర్డబుల్‌గా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూల్ ఉంది. అన్‌లిమిటెడ్ వర్క్ ఫ్లోస్ చేసుకోవచ్చు. అండ్ జీరో లిమిట్స్ ఉంటాయి. ఫుల్లీ ఓపెన్ సోర్స్ అనమాట. సో అదే మనం ఈరోజు మాట్లాడుకునేది ఎన్ఐ10 టూల్ గురించనమాట. సో వాట్ ఈస్ ఎన్ఐ10? సో ఎన్ఐ10 అంటే ఏంటి? అంటే ఇట్ మీన్స్ నోట్స్ అండ్ నోట్స్. సో ఇది ఒక ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ ప్లాట్‌ఫార్మ్ మామ. సో మనకి కొన్ని టూల్స్ ఉంటాయి లైక్ జాపియర్. సో ఈ జాపియర్ ఏం చేస్తుందంటే దీంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో లిమిట్స్ ఉంటాయన్నమాట. మనం ఇది క్లౌడ్‌లో కూడా రన్ చేసుకోవచ్చు ఎన్ఐటిఎన్ అనేది. అండ్ ఆల్సో ఈవెన్ ల్యాప్‌టాప్‌లో కూడా రన్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మనకి ఈ ఎన్ఐటిఎన్ టూల్ అనేది ఫ్రీ వర్షన్‌లో అన్‌లిమిటెడ్ వర్క్ ఫ్లోస్ అని చేసుకోవచ్చనమాట. సో ఈ టూల్ ప్రస్తుతానికి నెక్స్ట్ లెవెల్‌లో పనిచేస్తుంది. సో ఒకసారి నేను మొత్తం ఇది ఎలా యూజ్ చేయాలి? ఎలా మనం ఏజెంట్స్‌ని బిల్డ్ చేస్తాం యూజింగ్ దిస్ టూల్? వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది? ఆటోమేషన్ ఎలా ఉంటుంది? మొత్తం నేను ఈ సీరీస్‌లో మొత్తం మీ చేతే చేపిస్తాననమాట. సో మీరు గాని ఈ సీరీస్ ఫాలో అయ్యి మొత్తం పిన్ టు పిన్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఒక ఏఐ ఏజెంట్‌ని బిల్డ్ చేయొచ్చనమాట. నువ్వు సీరియస్‌గా నేర్చుకోవాలనుకుంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయి మామ. సో నెక్స్ట్ వై ఎన్ఐ10. సో వై ఎన్ఐ10 అంటే వై షుడ్ వి లెర్న్ ఎన్ఐ10 మామ? ఎందుకు నేర్చుకోవాలి మనం? సో ఏఐ ఆటోమేషన్ సపోర్ట్స్ కోసం అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్స్ కోసం థౌసండ్స్ ప్లస్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. అండ్ కోడింగ్ అనేది అస్సలుండదు దీంట్లో. ఫుల్ కంట్రోల్ ఆన్ వర్క్ ఫ్లోస్ అనమాట. అండ్ ఈవెన్ ఏపీఐస్, ఏఐ ఏజెంట్స్ కూడా బిల్డ్ చేయొచ్చు యూజింగ్ దిస్ టూల్ అనమాట. సో ఇవన్నీ ఉండడం వల్లనే ఇవి చాలా కంపెనీస్ ఎన్ఐ10కి షిఫ్ట్ అవుతున్నాయి ప్రస్తుతం. ఓకేనా? సో నెక్స్ట్ మనం అడ్వాంటేజెస్ చూస్తే లైక్ ఎట్లా ఉంటాయంటే ఇదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేది అస్సలు లేవు. అది చాలా బిగ్ అడ్వాంటేజ్ మనకి. సో టాస్క్ లిమిట్స్ అనేది లేవు. మంత్లీ క్యాప్స్ అనేది లేవు. అండ్ నో ఫోర్స్ ప్రైజింగ్ అనమాట. సో మీరు రన్ చేసే ఆటోమేషన్స్‌కి లిమిట్ లేదు. లైక్ ఎలా అంటే జేపిఆర్ గాని ఇంకా కొన్ని టూల్స్ ఏది ఫ్రీగా ఉండవనమాట. సో ఎన్ఐ10 అనేది ఫుల్‌గా మనకి ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది. నువ్వేమైనా చేసుకో అని చెప్పేసి. సో ఇదొక బిగ్ అడ్వాంటేజ్‌గా చెప్పుకోవచ్చు మనం. సో నెక్స్ట్ మనకి యూజ్ కేసెస్ చూస్తే ఇది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మామ మనం. లైక్ సోషల్ మీడియా ఆటోమేషన్స్‌కి, వాట్సాప్ అండ్ ఈమెయిల్ వర్క్ ఫ్లోస్‌కి, అండ్ ఏఐ బేస్డ్ కంటెంట్ జనరేషన్స్ కోసం, అండ్ బిజినెస్ ఆపరేషన్స్ ఆటోమేషన్స్ కోసం, పర్సనల్ ప్రొడక్టివిటీస్ కోసం, అండ్ డేటా స్క్రాపింగ్ అండ్ డైలీ రిపోర్టింగ్ కోసం. సో ఇవన్నీ ఒకే ఒక టూల్ ఎన్ఐటెన్‌లో చేసుకోవచ్చు మనం. సో అన్‌లిమిటెడ్ యూజ్ కేసెస్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో. ఇది సోషల్ మీడియా ఆటోమేషన్స్‌కి ఎలా వర్క్ అవుతుందంటే మనకి ఎన్ఐ10తో మనం ఇన్‌స్టాగ్రామ్ గాని, లైక్ లింక్డ్ఇన్ ఆటో పోస్ట్ అన్నీ చేసుకోవచ్చనమాట. ఏఐతో క్యాప్షన్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ షెడ్యూల్స్ గాని, రీల్స్ గాని, పోస్ట్స్ గాని ఏదైనా ఫుల్ సోషల్ మీడియాని ఆటో పైలట్ చేసేస్తుందనమాట ఈ ఎన్ఐ10 టూల్ అని మనకి. సో నెక్స్ట్ మనకి ఇది వాట్సాప్ అండ్ ఈమెయిల్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీకి హాయ్, హలో అని మెసేజ్ పెట్టినప్పుడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి మెసేజ్ అయితే వస్తుందనమాట. సో దాని బిహైండ్ వర్క్ చేసేది ఏంటంటే ఈ ఎన్ఐ10 టూలే అనమాట. సో లైక్ వాట్సాప్‌కి, ఈమెయిల్స్‌కి వర్క్ ఫ్లోస్‌కి ఎలా ఉంటుందంటే వెల్కమ్ మెసేజెస్ కానీ, రిమైండర్స్ కానీ, డైలీ రిపోర్ట్స్ ఇవన్నీ మనం ఏమంటాం లీడ్ మేనేజ్మెంట్ అంటామనమాట. లీడ్ మేనేజ్మెంట్ మెసేజెస్ అంటామనమాట. సో మాన్యువల్‌గా చేయాల్సిన పనులన్నీ ఈ ఎన్ఐ10 ఆటోమేటిక్‌గా హ్యాండిల్ చేస్తుందనమాట. సో ఇది లైక్ సేమ్ వాట్సాప్‌లో ఎలా అయితే వర్క్ అవుతుందో ఈమెయిల్‌లో కూడా అలాగే డ్రాఫ్ట్ చేసేసి అలాగే సెండ్ చేస్తుందనమాట. నెక్స్ట్ ప్రొడక్టివిటీలో ఎలా వర్క్ అవుతుందంటే, మనం పర్సనల్‌గా ప్రొడక్టివిటీ కోసం ఎన్ఐ10 అనేది ఎలాగ యూజ్ చేస్తామంటే, నోషన్ ఆటో అప్డేట్స్ అండ్ ఈమెయిల్ సమ్మరీస్ కోసం ఫైల్స్ అనేది మొత్తం ఆటో ఆర్గనైజ్ చేసేస్తుందనమాట. సో మీలాంటి బిజీ పీపుల్‌కి హవర్స్ టైమ్ అనేది సేవ్ చేస్తుంది ఈ ఎన్ఐ10 టూల్. సో అంత బెస్ట్‌గా వర్క్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ మనం బిజినెస్ యూజ్ కేసెస్‌లో చూస్తే, ఇది ఒక సీక్రెట్ వెపన్‌లా పనిచేస్తుందనమాట. ఎలాగంటే మనకి బిజినెస్‌లో కొన్నుంటాయి. లైక్ ఏంది లీడ్ స్క్రాపింగ్ గాని, సీఆర్ఎం అప్డేట్స్ గాని, ఇన్వాయిస్ ఆటోమేషన్స్ గాని, ఈ యొక్క సేల్స్ పైప్‌లైన్ ఫ్లోస్ గాని, ఎంప్లాయీస్ ఆన్‌బోర్డింగ్ అని గాని, సో రిపిటీటివ్ టాస్క్ అని ఇయన్నీ వెంటనే చాలా చాలా జరుగుతాయన్నమాట. సో మనం మాన్యువల్‌గా చేయాలంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ అండ్ మనం కరెక్ట్‌గా చేస్తామో లేదో కూడా మనకే తెలీదు. సో ఈ ఏజెంట్ లైక్ ఈ యొక్క టూల్ ఎట్లా పనిచేస్తుందంటే, ఇది ఒక ఏజెంట్ లాగా రన్ అవుతుందన్నమాట. సో కంపెనీస్‌కి ఇది టైమ్ సేవ్ చేయడంతో పాటు మిస్టేక్స్ అనేది ఉండవనమాట. సో ఇది బిజినెస్‌లో అలా యూజ్ చేస్తారనమాట. సో మనకి ఈ
ఎన్ఐటెన్ టూల్‌లో మనకి 3 మెయిన్‌గా కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో, వాటిని మనం ఏమంటాం ట్రిగ్గర్ నోడ్స్, యాక్షన్ నోడ్స్ అండ్ డేటా ఫ్లో. సో, ఈ 3 క్లియర్ అయితే ఎనీ ఆటోమేషన్ మీరే బిల్డ్ చేసేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్గర్ నోడ్స్ అంటే ఏంటి? సో, ట్రిగ్గర్ నోడ్స్ అంటే వర్క్ ఫ్లో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అనేది డిసైడ్ చేస్తుందనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రిగ్గర్ నోడ్స్. సో, మనం లైక్ వెబ్ వచ్చినప్పుడు, ఫార్మ్ సబ్మిట్ చేసినప్పుడు, గూగుల్ షీట్స్ అప్డేట్ అయినప్పుడు, ఆర్ షెడ్యూల్డ్ టైమ్ వచ్చినప్పుడు, ఇవన్నీ ట్రిగ్గర్ డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ వర్క్ ఎప్పుడు చేయాలని చెప్పేసి ఏ టూల్‌కి నువ్వు సంబంధించి డీటెయిల్స్ అని ఇస్తే ఆటోమేటిక్‌గా ఆ వర్క్ ఫ్లో అనేది మొత్తం అదే చేసి పెడుతుందనమాట మాన్యువల్‌గా. సో, నెక్స్ట్ యాక్షన్ నోట్స్. సో, యాక్షన్ నోట్స్ అంటే యాక్చువల్‌గా వర్క్ చేసే నోట్స్ అనమాట. లైక్ ఎలాగంటే మనం ఈమెయిల్ సెండ్ చేయాలన్నా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలన్నా ఇవన్నీ ఏపీఐ కాల్ చేయాలన్నా, ఏ అవుట్‌పుట్ జనరేట్ చేయాలన్నా వర్క్ యాక్షన్స్ అన్నీ మొత్తం ఇదే చేసి పెడుతుందనమాట. ఈ యాక్షన్ నోట్స్ అనేది. ఆ తర్వాత థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది డేటా ఫ్లో. డేటా ఫ్లో అంటే సింపుల్ ఎలా ఉంటుందంటే, వన్ నోడ్ అవుట్‌పుట్ నుంచి నెక్స్ట్ నోడ్ ఇన్‌పుట్ అనమాట. సో, ఏదైతే ఫస్ట్ నువ్వు చేస్తావో దాన్ని ఒక అవుట్‌పుట్ నుంచి సెకండ్‌కి ఒక ఇన్‌పుట్‌కి కనెక్ట్ అయ్యేదాన్ని మనం డేటా ఫ్లో అంటాం. ఎగ్జాంపుల్ గూగుల్ ఫార్మ్ ఎంట్రీ. సో, N8 అనేది పిక్ చేసుకొని వాట్సాప్ మెసేజ్ సెండ్ చేస్తుందనమాట. సో, క్లియర్‌గా, క్లీన్‌గా ఉంటుంది ఈ ఫ్లో అనేది. ఈ సీరీస్ కంప్లీట్ అయ్యే టైంకి మిమ్మల్ని ఫుల్ ఆటోమేషన్ ఇంజిన్‌లో ప్రిపేర్ చేస్తారు మామ. సో, N8 మీరు వర్క్ స్టైల్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేస్తుంది. జర్నీ సూపర్ ఎక్సైటింగ్‌గా ఉంటుందనమాట. ఈ కంటెంట్ నచ్చితే మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా రీల్ షేర్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.